హాయ్ ఫ్రెండ్స్, ఈ షాట్ లో మనం తన ప్రాణాలను సైతం అర్పించి 170 మంది ప్రయాణికులను కాపాడిన ఒక గొప్ప పైలట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన పేరే దీపక్. అంతకన్నా ముందు ఛానల్ ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగస్టు 7, 2020 కేరళలోని కోజికోడ్లోని కరీపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ AXB 1344 బ్లోయింగ్ 737 దుబాయ్ నుండి కోజికోడ్కు వస్తున్న వందే భారత్ మిషన్ విమానం రాత్రి 7:41 ల్యాండింగ్ సమయంలో భారీ వర్షం మరియు పరిమిత విజిబిలిటీ కారణంగా రన్వే నుండి జారిపోయింది. ఈ ప్రమాదంలో విమానం 2 భాగాలుగా విడిపోయి 35 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే ఖచ్చితంగా విమానం భూమి మీద ల్యాండ్ అవ్వక ముందే పేలిపోయి అందులో ఉన్న స్టాఫ్ తో సహా ప్రయాణికులందరూ మరణిస్తారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. దీపక్ సాటే భారత్ వైమానిక దళంలో టెస్ట్ పైలట్ గా పనిచేసిన అనుభవజ్ఞుడు. అతను నేషనల్ డిఫెన్స్ అకాడమీ గ్రాడ్యుయేట్ తో పాటు ఫోర్డ్ ఆఫ్ ఆనర్ అవార్డు గ్రహీత కూడా. అతని నైపుణ్యం మరియు శిక్షణ క్లిష్ట పరిస్థితుల్లో సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడింది. విమానం రన్వే నుండి జారిపోయినప్పటికీ దీపక్ సాటే తన అనుభవాన్ని ఉపయోగించి విమానాన్ని సాధ్యమైనంత నియంత్రణలో ఉంచే ప్రయత్నం చేశాడు. అతను విమానంలోని ఇంధన సరఫరాను తగ్గించి మంటలు చెలరేగకుండా నిరోధించేందుకు కీలకమైన చర్యలు తీసుకున్నాడు. ఇది ప్రమాదం తీవ్రతను తగ్గించింది. ఈ చర్యల వల్ల విమానం లోయలో పడినప్పటికీ అగ్ని ప్రమాదం సంభవించకపోవడం వల్ల చాలా మంది ప్రయాణికులు బయటపడగలిగారు. ఈ ప్రమాదంలో 21 మంది మరణించారు, కానీ 170 మంది ప్రయాణికులు బయటపడ్డారు. దీపక్ సాటే సమయస్ఫూర్తి నిర్ణయాల వలన ఇది సాధ్యమైంది. చాలా మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి, కానీ వారు ఆసుపత్రులలో చికిత్స పొంది బ్రతికారు. దీపక్ సాటే తన ప్రాణాలను కోల్పోయినప్పటికీ అతని చర్యలు అనేక మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడాయి. అతని వీరత్వాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేశారు. దీపక్ వసంతి సాటే అనుభవం, సమయస్ఫూర్తి మరియు వృత్తిపరమైన నైపుణ్యం కారణంగా కోజికోడ్ విమాన ప్రమాదంలో 170 మంది ప్రయాణికులు బయటపడగలిగారు. అతని త్యాగం భారత వైమానిక చరిత్రలో ఒక వీరోచిత ఘట్టంగా నిలిచిపోయింది కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.